హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంబీబీఎస్కి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. పెద్ద షాకింగ్ న్యూస్ లాగా ఉంది. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా పాపం రెడీ అయిపోతున్నారు కౌన్సిలింగ్కి. కొన్ని రోజుల్లో మరి 25వ తారీఖు, మరి కొన్ని రోజుల్లో ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో కౌన్సిలింగ్ వచ్చేస్తుంది. మరి వెబ్ ఆప్షన్లు పెట్టుకునే సమయం ఆసన్నమైంది. 150 ఎంబీబీఎస్ సీట్లకు గోవింద మరి ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. మరి వరంగల్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ షాకు. ఈ ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లకు అనుమతి నిరాకరణ, రెన్యువల్ కోసం లంచం ఇచ్చినట్టు సిబిఐ కేసుతో చర్యలు. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి ఇది ఎంతవరకు నిజమో ఐఎమ్ నాట్ షూర్. ఆల్రెడీ మరి ఆ కాలేజీ మీద కథనాలు అయితే వస్తున్నాయి. లాస్ట్ 1 month నుంచి అయితే కథనాలు వస్తున్నాయి. రెన్యువల్ కోసం లంచం ఇచ్చిన ఆరోపణలు ఎదుర్కొన్న వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లో సాగుతుంది. ఏదేమైనా స్టూడెంట్స్కి లాస్ గుర్తుపెట్టుకొని, కాలేజీకి నష్టమేం లేదు కానీ స్టూడెంట్స్కి లాసు. 150 సీట్లు పోతున్నాయి అంటే చాలా కాంపిటీషన్ బాగా పెరగచ్చు. త్వరలో ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ అడ్మిషన్ జాబితాను ఈ కళాశాల జాతీయ వేదికను తొలగించిందంటమ్మా. స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే నేను మీకు ఎప్పటికప్పుడు ఇస్తానికి ట్రై చేస్తాను. మన తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలేజీలో ఉన్న 150 ఎంబీబీఎస్ సీట్లు రెన్యువల్ చేయలేదు. దీంతో రాష్ట్రంలో ఈసారి 100 ఎంబీబీఎస్ తగ్గనున్నాయి. వైద్య కళాశాల రెన్యువల్ కోసం 66 లక్షల లంచం ఇచ్చినట్టు సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ఆల్రెడీ మరి సిబిఐకి కూడా కేసు నమోదు చేసిందంట. మరి దేశవ్యాప్తంగా సిబిఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా 3000 మెడికల్ సీట్లను ఎన్ఎంసీ ఈసారి రెన్యువల్ చేయలేదు. దేశవ్యాప్తంగా 3000 సీట్లు అంట, 3000 ఎంబీబీఎస్ సీట్లని రెన్యువల్ అయితే చేయలేదు. అందులో తెలంగాణ నుంచి ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ ఒకటే ఉంది. తెలంగాణలో 64 కాలేజీలు ఉన్నటువంటి 64లో మనకి ఈసారి 63 ఉండే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్ రెన్యువల్ కోసం అడ్డదారులు. ఎన్ఎఫ్సీ 2023లోనే ప్రారంభమైంది. ఈ కళాశాల ట్రస్టీగా ఉన్న ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి కళాశాల రెన్యువల్ కోసం అక్రమాలకు పాల్పడ్డ సిబిఐ గుర్తించింది. నకిలీ బోధకులు, అద్దె రోగులతో కళాశాల పరిధిలోని బోధనా ఆసుపత్రిని నింపి అప్పటి అధికారులను మేనేజ్ చేసిన ఆరోపణలు. డాక్టర్ బి హరిప్రసాద్ కదిరి, మరి డాక్టర్ బి హరిప్రసాద్, డాక్టర్ అంకవ రాంబాబు, డాక్టర్ కిషోర్ ద్వారా 2 విడతల్లో 66 లక్షలు ఎంసీ అధికారులకు లంచం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని మేనేజ్ చేసినట్టు అయితే వీళ్ళ దగ్గర ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. మరి స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్గా ఏంటంటే కాలేజీ వాళ్ళకి ఏమి నష్టం లేదు కానీ స్టూడెంట్స్కి చాలా లాస్ ఉంటుందమ్మా. ఈ కాలేజీలు ఏంటంటే వీళ్ళు కళాశాల మరి ఫ్యాకల్టీ సరిగా లేదని, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని, హాస్పిటల్ సరిగా లేదని ఆరోపణలు అయితే వచ్చేసినాయి. మరి చూద్దాం. మరి ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ వైద్య కళాశాలని వీళ్ళు రెన్యువల్ చేయాలి. అందులో ఈ కళాశాలను ఏం చేస్తారంటే త్వరలో ప్రారంభంగా ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితాను ఈ కళాశాల జాతీయ ఎన్ఎంసీ తొలగించింది. ఎన్ఎంసీ తొలగించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ఎంసీ అయితే తొలగించింది. ఈ కళాశాలకి అడ్మిషన్స్ మాత్రం, ఈ కళాశాలకి అడ్మిషన్స్ లేవు. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి ఒకసారి గమనించండి. కొత్తగా మన ఛానల్ లైక్ చేసి, మరి కట్ ఆఫ్స్ విషయంలో కూడా మన దగ్గర ఫుల్ డేటా ఉంది. తెలంగాణ ఎంబీబీఎస్, ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ ఎక్కడెక్కడ కట్ అవుతుంది. కానీ ఈసారి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇది పెద్ద ఈ యొక్క బ్రేకింగ్, ఇది కొంచెం షాకింగ్ అని చెప్పవచ్చు మనం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.